హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజులాగే ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి ఈ నెల 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 5 రోజులు కూడా ప్రత్యేకంగా పవిత్రమైన కాశీ దివ్య క్షేత్రంలో గురుగారి నిర్వహణలో డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రాలతో శతసహస్ర లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమం, అలాగే అతిరుద్ర మహాయాగ కార్యక్రమాన్ని గురుగారు నిర్వహిస్తున్నారు. అతిరుద్ర మహాయాగ కార్యక్రమానికి 5,000 రూపాయలు మాత్రమే, అలాగే లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమానికి 500 రూపాయలు మాత్రమే. మరి మీరు ఎవరైనా సరే సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు కింద నంబర్లను సంప్రదించి గురుగారి నిర్వహణలో కాశీక్షేత్రంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే జాతకపరమైన విషయాల కోసం గురుగారిని సంప్రదించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా కింద నంబర్లను సంప్రదించి నేరుగా కలిసేవారు అపాయింట్మెంట్ తీసుకోండి. దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని మీరు మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు, మాట్లాడతారా గురుగారు? మీరు ప్రథంగా మా హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్న సర్వ భక్తులు కూడాను జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః. గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకుంటూ, అలాగే మనందరం కలిసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భూమాత దేవోభవ, గోమాత దేవోభవ, ప్రకృతి మాత దేవోభవ అని నమస్కారం చేసుకుంటూ, మనకు ఎల్లప్పుడూ కూడా వెంటాడి ఉండేటువంటిది మన నిత్య జీవన మార్గములో జరిగే ఇవాగ వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన, సౌభాగ్య, విదేశీయాన, రియల్ ఎస్టేట్, సాంస్కృతిక రంగములు, కళారంగములు, సినిమా రంగములు, వివిధ రకాల పరిశోధనా రంగములు, మెడికల్కి సంబంధించినవి, ఆడికి పరిశోధించేవి, ర్యాకెట్లు, అలాగే యుద్ధానికి సంబంధించినవి, అలా ఎన్నో రకాల విద్యలు, విషయాల్లో, వ్యాపారాల్లో ఎవరికి ఎటువంటి కష్టము, నష్టము, ఇబ్బంది రాకుండా ఉండాలి. వారి యొక్క శ్రేయస్సు ఎల్లవేళ్ళ కూడా విజయ పరంపరతో కొనసాగాలంటే ప్రథంగా కూడా మనం అందరం కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రావు కేతవే నమః అనేటువంటి గ్రహ అనుగ్రహం కలుక్కాక అని నా భక్తులకి సర్వవేళ సర్వ విషయాల ఎందుకు కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఎప్పుడు చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ మాట చెప్పినా ఈ యావత్తు జగత్తుకి నా నోటి నిండా వచ్చేటి ఒక నినాదం గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు. దానికి ఎదురు లేదు, తిరుగులేదు. అలా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ గమనాల నుంచి మా యొక్క సర్వ భక్తులకు సుఖంగా, సౌఖ్యంగా, భోగంగా ఉండాలని ఆస్వాదిస్తూ, ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా నా బ్రహ్మత్వమున ఈ నెల చక్కగా కూడా 28 వరకు కూడా కాశీ దివ్య క్షేత్రములో ఆ అద్భుతమైనటువంటి కేదార్ ఘాట్ సన్నిధిలో గంగానది ఒడ్డున చేస్తున్నటువంటి లక్ష దీపారాధన మహోత్సవం. ఇది మీ ఒక్క గోత్రనామాలతో డైరెక్ట్గా లింకు మీకు ఏర్పాటు చేసి మీ గోత్రనామంతో 365 ఒత్తులు వెలిగింపజేసి దానికి పూజింపజేసి ఆ గంగామాతకు సమర్పించడం జరుగుతుంది కనుక, అలానే అతిరుద్ర మహాయాగం అనేటువంటి మహాయాగాన్ని కూడా అక్కడ చేస్తున్నా కనుక దీనిలో కానీ దానిలో కానీ భాగస్వాములు అవ్వాలి. మీ గోత్రనామాతోటి ఒక 365 ఒత్తులు మీ యొక్క గోత్రనామాతో ఒకరి పేరుతో చేయించాలనేటువంటి ఆసక్తి కలిగిన భక్తులు ఎవరైనా ఉంటే కింద నంబర్లు వస్తున్నాయి, ఈ నంబర్లు వాళ్ళు సంపాదించి మీరు దాంట్లో మీ పేరు నమోదు చేసుకుంటే నేను దానికి మంత్రం పంపిస్తాను. ఆ మంత్రాలు కూడా మీరు చదువుకొని హ్యాపీగా, ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుందని నా భక్తులందరూ కూడా తెలియజేస్తూ, సర్వకాల, సర్వావస్థ, సర్వ సమయంలో సర్వులు కూడా సర్వ సుఖ, సౌఖ్య, భోగ, భాగ్య, ఐశ్వర్యములు మీకు కలగాలని కలిగింపజేసేదానికి నా వంతు కృషిగా ఈ మహత్తరమైనటువంటి ఆ యొక్క లక్ష దీపారాధన కాశీ దివ్యక్షేత్రములు చేస్తూ దానికి సామాన్యుడికి కూడా అందుబాటు కావాలి. సామాన్యుడు కూడాను ఆ కార్తీక మాసం విశేషంగా ఆ 365 ఒత్తులు గంగామాతకి నివేదించబడాలి, గంగా హారతికి ఇవ్వబడాలి. అక్కడ ఉన్న పరమేశ్వర స్వరూపమైన రుద్ర రూపానికి సంపూర్ణమైనటువంటి అభిషేకం చేయాలి. ఇలా ఎంతో మనసా, వాచ, కర్మన నేను విశ్వసిస్తూ నా తల్లిదండ్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ప్రతి విషయాన్ని కింద మనం వారిని సంపాదించుకుంటానని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇక భక్తులతో మాట్లాడుతూ వారి యొక్క సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నా. కాబట్టి భక్తులందరూ కూడా ఒకటి మనవి చేస్తున్నా, మీ అందరూ కూడా అమ్మ ఫోన్ చేయగానే టీవీల దగ్గర లేకుండా సిగ్నల్ ఉన్న ప్రాంతంలో వచ్చి మీరు ఏ సమస్యలు మాకు నోటేది చెప్పకుండా సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి. నేను చెప్పిన మాట మీరు విని అది నిజమని వాస్తవతే వాస్తవం చెప్పి నేను ఏం చెప్తానో దాన్ని పరిశోధనగా చేసుకోండి. మీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా. ఇంకా
ప్రత్యేకంగా కూడా ఎవరికి చెప్పినా ఒకటి గ్రహం మూలం సర్వం జగత్. జాతకం మీ జీవితమే. జ్యోతిష్యం తెలుసుకోకుండా మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు కాక ఉండదు, ఉండదు కాక ఉండదని మీకు మరీ మరీ చెప్తున్నా. మీరు ఎవరేం చెప్పినా అన్నీ చెయ్యండి, భక్తిపూర్వకంగా ఉండండి, నిరంతరం దైవారాధన చేస్తూ ఉండండి. కానీ గ్రహారాధన తెలుసుకోకుండా మీరు ఏ ఆరాధన చేసినా కష్టములు కలుగుతున్నాయా లేదా, అవునదా, నేను చెప్పే దాంట్లో తప్పు ఉందా ఒప్పు ఉందా మీరే విశ్లేషించండి. నేను చెప్పిన దాంట్లో నిజమని మీకు కనిపిస్తే నన్ను కలవండి, మాట్లాడండి, ఫోన్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు పొరపాటు అనిపిస్తే నన్ను మన్నించండి. మీకు నమస్కరిస్తున్నా. మీ శుభం జరగాలని మనసు ఆస్వాదిస్తూ కాలస్ దగ్గరికి వెళ్దాం. శుభం. అలాగే గురువు గారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి ముందుగా. నా పేరు నిఖిల్ అండి. మా అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి, మీ అమ్మగారు ఉన్నారండి పక్కన? ఉన్నారండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, మీ అమ్మగారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆయన. మా అమ్మ పేరు విజయలక్ష్మి. 1978 జనవరి 5. 1978 సంవత్సరం జనవరి 5. ఎన్ని గంటగా నాన్న? స్వామి, ఎన్ని ఆ అమ్మాయి పుట్టిందా, మీ అమ్మగారు పుట్టింది ఎన్ని గంటలకి అని అడుగుతున్నాను. ఉదయమా రాత్రికా? ఒక్కసారి అడుగుతాను స్వామి. ఏమవుతుంది కొంచెం. హలో, హలో హలో ఉదయం ఉదయం ఏంటా ఉదయం? చదువుకున్న పిల్లవాడి ఉదయం అంటావేంటి? ఎన్ని గంటలకు చెప్పవా? ఉదయం 11:8 అంటారు. ఆ మాట చెప్పాలి. ఉదయం 11 గంటలని గురువుగారే చెప్పాలి. అర్థమైందా నాన్న? ఓకే స్వామి. సరే, ఇప్పుడు ఈ ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసినప్పుడు ఈమెకి కంప్లీట్గా కూడాను రవి శనుల యొక్క ప్రభావితం మీద మనశ్చాంచల్యం, ఆరోగ్యపరమైన సమస్యతోటి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది నాన్న. మీరు చెప్పింది కరెక్టే స్వామి. నేను అన్నీ కరెక్టే చెప్తాను, అబద్ధాలు ఎందుకు చెప్తాను? నాకేం మీ మీద నాకేం వస్తుంది? ఏది ఎవరు ఎమ్మడు ఏ టైంలో సంవత్సరం నెలలో చెప్తే ఒక చిటికలో మీ జీవితాన్ని చెప్తాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి. అవునా? ఏ నానా? అవును స్వామి. రోజు చూసాను, నేను తెలుస్తున్నాను. చూస్తున్నావు కదా రోజు ఇదే. నీ ఎవరైనా కూడా కాదనేవాడిని. ఇప్పుడు ఒక్క సంవత్సరం నెల రోజు ఒక్క సమయంలో నువ్వు చెప్పి ఒక్క సెకండ్లో చెప్పాను నీకు ఏం జరుగుతుంది అమ్మకని. ఇప్పటికైనా కూడా మెమ్మ ఆరోగ్యం బాగుపడి నీకు ఆనందంగా ఉండాలి అనేటువంటి సంకల్పం ఉంటే ప్రతిరోజు ఒక చపాతీ కింద తేనె రాసి చక్కగా కూడా ఎవరైనా కుష్టి, కుంటి, గుడ్డి, మూగ, చెముడు ఇలా ఇబ్బంది ఉండే వాళ్ళకి ప్రయత్నించు. లేదంటే గోధుమలు పక్షులకు వేయించు. మెమ్మ లేచి ఇవ్వలేకపోతే ఆమె తాగిచి తీసుకుపోయి నువ్వు ఇవ్వు. అలాగే ఇప్పుడు వరకే కూడా రేపు 24 దగ్గరికి వచ్చేసాము. ఇలా 24వ తారీఖు నుంచి 28 వరకు జరుగుతున్నటువంటి మహోన్నతమైన అద్భుతమైనటువంటి నా బ్రహ్మత్వమున ఆ కాశీ దివ్యక్షేత్రం చేస్తున్న అతిరుద్ర మహాయాగం. ఆ యొక్క అతిరుద్ర మహాయాగంలో ప్రత్యేకంగా 9 నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమం, ప్రత్యేక అభిషేకం కూడా ఉంటుంది. అవన్నీ మీరు కళ్ళారు చూస్తారు, ఇప్పుడే చెప్పడం కాదు ఇది. అలాగే 1,00,000 దీపారాధన మోతాయి మొత్తం కలిపితే 5,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. లేదంటే ఓన్లీ ఒక దీపారాధన 340 ఎత్తులు ఇచ్చాడు 500 రూపాయలు. ఏది అవకాశం ఉంటుందో అది. మెమ్మమే శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉంటే మెమ్మగారిని అడిగి నీ గనక మనస్ఫూర్తిగా ఇష్టమైతే కింద నెంబర్లు మనం సంప్రదించిన 4 నెంబర్లు వస్తున్నాయి. సంప్రదించి వెంటనే మీ పేరు 5,000 రూపాయలు అయితే నీ పేరు వస్తుంది. విద్యా, బుద్ధి, జ్ఞానం, నీ చదువు, నీకు మంచిగా నీ పేరు, మీ అమ్మగారి పేరు, ఇంకా ఇంట్లో మీ చెల్లెలు, మీ అక్క ఎవరంటే వాళ్ళ పేర్లు కూడా, ఇవాంగానే వాళ్ళ పేర్లు కూడా 4 పేర్లు 5 పేర్లు కూడా పంపించచ్చు. అవి 5 రోజులు మీకు వాట్సాప్ లింకు పెట్టి మీ ఇంట్లో మీరు కూర్చొని చూసినట్టుగా ఏర్పాటు చేస్తారు. అవకాశం ఉంటే ప్రయత్నించు, లేదంటే నమస్కారం, తప్పులేదు. నీ మనసుకు ఏదుంటే చేరి పరిహారం చెప్పాను, పరిష్కారం చెప్పాను. ఎంతవరకు సాధిస్తామనేది నీ వ్యక్తిగత అభిప్రాయం. ఓకేనా? ఓకే స్వామి. స్వామి, మేము మా అక్క కూడా మేము వచ్చింది లాక్డౌన్ లో మేము కలిసాము నెలలో. వెరీ గుడ్. నేను ఇప్పుడు మా అమ్మ గురించి తెలుసుకోవడానికి చేశాను. మొన్న మా అక్క మా తమ్ముడు వచ్చారు. సరే, ఇప్పుడు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో ఇవన్నీ నేను లెక్కలేసుకోను. నెల్లూరులో కాదు కదా, ఏ ఊర్లో రేపే ఉంది ఎలా ఉంది, రోజుకు 100 మంది మాట్లాడుతాను. గుర్తుండదు నాయన, నేను అనుకోవాకు. మీ అక్కను నేను వచ్చి నాకెళ్ళి చూస్తున్నా. మా అక్క వచ్చింది, మా తమ్ముడు, మీ అక్క ఎవరో నాకు తెలుసా, నువ్వెవరో నాకు తెలుసా? పేరు నాకు గుర్తుండవు కదా తండ్రి. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు నీకు చెప్పింది నీకు అర్థమైంది కదా. దాని ప్రయత్నం చేసుకున్నా, నీకు మంచి జరుగుతుంది. శుభం. మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సూర్యనారాయణ అండి. ఎవరి గురించి ఓకే, గురుగారితో మాట్లాడండి. సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి కోసం? 31/10/54 సార్, సాయంత్రం 4:30 సార్. 54. 54 అవును గురుగారు.
కరెక్టే సూర్యనారాయణ రెడ్డి గారు, పేరు మాత్రం అద్భుతంగా ఉంది కానీ ప్రస్తుతం నీ పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా లేదు. స్వామి స్వామి. అంటే అనుకూలంగా లేదంటే నీకేమీ తెలివి లేదని కాదు, చేత కాదని కాదు, అసమర్థుడే కాదు, బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లు ఉన్నవాడివే. కానీ ఇప్పుడున్న ప్రభావితం మీద గత తెలియకుండా 6-7 సంవత్సరాల నుంచి ప్రతి విషయంలో కూడా ఏదో దిక్కన ఏదో రకమైన రచ్చ రావిడి, ఏదో రకంగా ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది పడటం, తెలియకుండా ఇబ్బంది కలిగి నష్టం జరగడం, దానివల్ల ఏం చేయాలో అర్థం కాకుండా మనసు బాధ పెట్టుకొని తిరగడం, ఇదే పరిస్థితిలో ప్రస్తుతం నడుస్తున్నాను ఆయన. ఏమే అవునా కాదా చెప్పి? అవును స్వామి అవును స్వామి. నేను చెప్పింది కరెక్ట్ కాదా? కరెక్ట్ స్వామి కరెక్ట్ స్వామి. దానికి ఒక మార్గం చేయనామా? ప్రతిరోజు కూడాను అన్ని శనగ బేడలు తిరమాతలు ఉంటాయి, శనగ బేడలు ఉంటాయి, అవి తీసుకొని దాంట్లో బెల్లం వేసి పక్షులు పెట్టు రోజు. అలా పెడుతూ ఇప్పుడు యాగం చెప్పాను విన్నావు కదా. ఈ నెల 24 నుంచి 28 వరకే కూడాను అతిరుద్ర మహాయాగ సహిత 1,00,000 దీపారాధన మహోత్సవం అనేది నా బ్రహ్మత్వమున కాశీ దివ్యక్షేత్రములో ఆ కేదార ఘాట్ సరిధిలో గంగానది ఒడ్డున జరుగుతుంది. నీకు అవకాశం ఉన్నాయి, నా మీద విశ్వాసం ఉండి కొంత నాకు మంచిదా 5,000 రూపాయలు నీ గోతనామాలతోటి నీ ఇంట్లో నీవు నీ భార్య కుటుంబ సభ్యులు పంపించచ్చు, లేదనుకుంటే 500 రూపాయలు ఆ కార్తీక దీపోత్సవానికి కోసం పంపించచ్చు. ఎట్లా పంపిస్తావో నీ ఇష్టం, పంపించవా కూడా మీ ఇష్టం. రోజు ప్రతి విషయాన్ని నా భక్తులకని తెలియజేస్తున్నా, ప్రతిరోజు చెబుతున్నా, అత్యంత సామాన్యుడిగా బాగు చేయాలని ప్రయత్నిస్తున్నా. ఆ ప్రయత్నంలో భాగస్వామి అవుతారా కాదా అనేది నేను చెప్పలేను కదా తల్లి, మీ ఇష్టం, మీ అభిప్రాయం వదిలేస్తున్నా. రైట్, శుభం నాయన. రైట్, మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసులు మేడం. గురుగారితో శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి కోసం నానా? నమస్కారం స్వామి. చెప్పండి, ఆయుష్మాన్ భావ చెప్పండి ఆయన. నా డేట్ ఆఫ్ బర్త్ స్వామి, నా గురించి తెలుసుకున్నాను. ఏం పేరు అన్నావు నీ పేరు? నా పేరు శ్రీనాథుడు. 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 అవును స్వామి. శ్రీనాథ మహాకవి సార్వభౌమ అంటారు, ఐడియా ఉందా? అవును స్వామి. శృంగార రంగార రంగోత మంగారమైనటువంటి భోగభాగ్యేశ్వరం ఇచ్చిన వాడు శ్రీనాథుడు. అంటే శృంగారంలో చాలా గొప్పవాడు శ్రీనాథుడు. అలాగే కూడాను కళా పోషకుడు. అలాగే కూడాను ఆ యొక్క మహారాజు విజయనగర మహారాజు దగ్గర మటుకు అందరినీ కూడాను అద్భుతమైనటువంటి తన యొక్క పాండిత్యం మెప్పించినటువంటి వాడు. అటువంటి శ్రీనాథుడు పేరు పెట్టుకున్నావు, చాలా సంతోషం. కానీ ఆ శ్రీనాథుడుకు జరిగింది కానీ పాపం ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితుల్లో లేవు నాయన శ్రీనాథ. కరెక్ట్గా కూడా నాకు తెలిసినంత వరకు గత 5-6 సంవత్సరాల నుంచి శ్రీనాథ నీవు ఏది చేసినా వర్కౌట్ కాదు, ఏది చేయాలన్నా కూడా నీ వల్ల కాదు, ఎంత ప్రయత్నం చేసినా ప్రయత్నం దొరకదు, ఏం చేయాలో అర్థం కాని మీమాంసలో ఉన్నావు శ్రీనాథ నువ్వు. అవును స్వామి. ఏమన్నా తప్పు చెప్పానా రైట్ చెప్పానా? లేదు స్వామి, కరెక్ట్గా చెప్పారు. రైట్, కాబట్టి నువ్వు కూడా కరెక్ట్గా నేను చెప్పినట్టు చేస్తావా? సరే చెప్పండి స్వామి. పెసర బేడలు ఉంటాయి, ఐడియా ఉందా? పచ్చి పెసర బేడలు ఇంట్లో ఉంటాయి, పప్పు చూసుకునేవి. అవును స్వామి. ఆ పెసర బేడలు రోజు చేసి పక్షులకు పంచు. అలాగే ఇప్పుడే చెప్పాను 24 నుంచి 28 వరకే కూడా నా బ్రహ్మత్వంలో కాశీ దివ్యక్షేత్రంలో అతిరుద్ర మహాయాగ సహిత కార్తీక దీపోత్సవం చేస్తున్నాను. 1,00,000 దీపారాధన. దాంట్లో 2 రకాలు, ఒకటి 5,000 రూపాయలు, ఒక 500 ఉంది. 5,000 రూపాయలు 5 పేర్లు, 5 రోజులు జరుగుతుంది. 500 ఒక రోజు ఒక పేరుతో జరుగుతుందని చెప్పాను, విన్నావు కదా? విన్నావా వినలేదా? నీకు ఏది శక్తి ఉంది చెప్పునా? ఏది పంపించదలుచుకుంటావో శక్తి ఉన్న దాన్ని బట్టి నీకు ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉండి పంపించు. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. మరి అలాగే గురుగారు, డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఈ నెల ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మరి ఆ పవిత్రమైన కాశీ దివ్యక్షేత్రంలో గురుగారు సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు 5 రోజులు కూడా ఆ కాశీ క్షేత్రంలో ఆ కాశీ విశ్వేశ్వరునికి అనేక కార్యక్రమాలు గురుగారు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 1,00,000 దీపారాధన కార్యక్రమ మహోత్సవం, అలాగే అతిరుద్ర మహాయాగ కార్యక్రమాన్ని గురుగారు నిర్వహిస్తున్నారు. అతి సామాన్యులు కూడా చేసుకునే విధంగా కూడా 1,00,000 దీపారాధన మహోత్సవ కార్యక్రమానికి కేవలం 500 రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ యొక్క గోత్రనామ నక్షత్రాలతో 365 ఒత్తులు ఆ గంగామాతకు నివేదించడం జరుగుతుంది. మరి మీరు ఎవరైనా సరే మీ యొక్క గోత్రనామాలు ఎవరైనా నమోదు చేసుకోవాలనుకునేవారు కింద నంబర్లను సంప్రదించి అతిరుద్ర మహాయాగంలో కానీ లేదంటే 1,00,000 దీపారాధన మహోత్సవ కార్యక్రమంలో కానీ మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.
అలాగే జాతకపరమైన విషయాల కోసం గురువుగారితో దూర పరిసర ప్రాంతాల వారైనా సరే మాట్లాడాలి అనుకుంటే కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ ద్వారా కూడా మాట్లాడవచ్చు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు నేరుగా కలవాలనుకుంటే కింద నంబర్ను సంప్రదిస్తే అన్ని విషయాలు కూడా గురువుగారి వ్యక్తిగత శిష్యులు తెలియజేస్తారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? హలో కృష్ణవేనండి. గురుగారితో మాట్లాడండి. మా కృష్ణవేణి గారు చెప్పమ్మా తల్లి. నమస్కారం స్వామి, నీ కోటి కోటి నమస్కారాలు తండ్రి. ఆయుష్మాన్ భవ తల్లి. జై గ్రహదేవాయ నమ, జై జై గ్రహదేవాయ నమ. చెప్తానమ్మా. నేను చాలా కష్టాలు ఉన్నాయి, ఎట్లా దీనికి పరిష్కారం స్వామి? అన్ని పరిష్కారం అవుతాయమ్మా. మనసుగా నిలబెట్టుకొని సత్యమేవత జయితు అంటూ మనం గనక ఏకాగ్రతగా చేయాల్సింది చేస్తున్నామా. ఏమిడ ప్రతిరోజు కూడా సూర్యనారాయణ ప్రభు ముందుని ఒక కర్పూరం వెలిగించి నీ మనస్ఫూర్తిగా కూడాను ఒక 2 నిమిషాలు సూర్యనారాయణాయ నమ, సూర్యనారాయణాయ నమ, సూర్యనారాయణాయ నమ అని మనం నమస్కారం చేసుకొని ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత వచ్చి నుసి తీసి చక్కగా కూడాను బొట్టుగా ధరింపజేసుకుంటుండు. అంటే కుంకుమ మీద లోపల పెట్టుకోదు, ఎప్పుడైనా పెట్టుకో, తప్పులేదు పెట్టుకొని అలా ప్రతిరోజు చేస్తున్నామా. అలాగే ఇప్పుడే చెప్పాను, నేను కాశీ దివ్యక్షేత్రంలో నా బ్రహ్మత్వంతో చేస్తున్న యాగాన్ని గురించి చెప్పాను కదా. అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవం. స్వామి నేను రావచ్చా స్వామి 6 నెలలు? ఇప్పుడు అది కాశీకి ఒక డబ్బులు నీకు కట్టేసి రావచ్చా? ఇట్లా 6 నెలలు ఆయన సరిపోయి దీపాలు కూడా పెట్టలేదు, పెట్టచ్చా వద్దా అని ఎట్లా? కాశీ క్షేత్రానికి ఆ నెల లోపల మీ వారి యొక్క భర్త చనిపోయాడు కాబట్టి చక్కగా వచ్చి అక్కడ పిండం పెట్టుకుని ఇంకా పుణ్యం కదమ్మా. తప్పేంది, కాశీ క్షేత్రంలో ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు. 6 నెలలు ఏంటి స్వామి? అదేనమ్మా చెప్తుంది. 6 నెలలు కాదు, 15 రోజుల లోపల కూడా పోవచ్చు కాశీ క్షేత్రానికి, తెలుసా? అయిపోయింది, 5 నెలలకే బట్టలు పెట్టుకుంటాడు మా కొడుకు. అసలు అవన్నీ వదిలేయమ్మా. అసలు ఆ మాటలన్నీ వదిలేయి. నీకు చెప్పింది అర్థం చేసుకో. చనిపోయిన 15 తర్వాత నుంచి కూడా కాశీ క్షేత్రంలో దివ్యంగా చెయ్యవచ్చు. ఇదే కాదు, ఎవరైనా సరే మళ్ళా చెప్తున్నా, మన హిందూ ధర్మ ఛానల్ వీక్షించేటువంటి సర్వ భక్తులు కూడా విజ్ఞప్తిపూర్వకంగా వినయపూర్వకంగా చెబుతున్న, భర్త కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, అన్నదమ్ములు కానీ, ఆలుబిడ్డలు కానీ ఎవరు చనిపోయినా సరే ఆ 15 రోజులు కర్మకృతులు అయిపోయిన తర్వాత ఏ దేవతారాధన చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి. చేయకపోతే దుర్మార్గం, దుష్టత్వం. హిందూ తత్వాన్ని నమ్మి ధర్మాన్ని కనుక పాటించి సనాతన ధర్మాన్ని ఆచరించాలనేటువంటి ఆలోచనాపరైనటువంటి మనము మన హిందూ మత సాంప్రదాయం ప్రకారం చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను దైవారాధన ఆపరాదు. ఆ కర్మ జరగవలసిన 15 రోజులు తప్ప తర్వాత ఆపారంటే ఆ కుటుంబానికి అరిష్టం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 6 నెలలు అయిందని చక్కగా 9666350508 నెంబర్ వస్తుంది కదా తల్లి. ఆ నెంబర్ని అడిగితే నీకు అకౌంట్ నెంబర్ పంపిస్తారు. ఆ అకౌంట్ నెంబర్ బట్టి అకౌంట్ కాశీకి 24కి ప్రారంభమవుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావని నీ ఇష్టం. ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతుంది. 24, 25, 26, 27, 28 వరకు కూడా 5 రోజులు ఆ యొక్క అతిరుద్ర మహా అవుతుంది. నువ్వు డబ్బులు కట్టి అక్కడికి వస్తే నీ చేత కూడా హోమం చేయిస్తారు. నీ చేత కూడాను ఆ యొక్క 360 కూడా పుట్టిస్తారు. అదే తల్లి, నువ్వు వస్తే నీ చేత చేయిస్తా అని చెప్పాం కదా. నువ్వు రాకపోతే నీ చేత నీ పేరు మీద చేయిస్తారు అక్కడ. అంతే కదంతే. నువ్వు రానప్పుడు నువ్వేం చేస్తాను, నువ్వు డబ్బులు కట్టకపోయినా కూడా నువ్వు వచ్చావంటే నీవు ఉంటుంది. నీ పేరు చెప్తే దాని మా లిస్టులో ఉందంటే పుట్టించమ్మా అంటారు. నువ్వు లేదనుకో, నువ్వు రాలేదనుకోండి, ఆటోమేటిక్గా నీ గోత్రనామాతో 305 వత్తులు ఆ దీపరాజు చేయిస్తారు. అట్లా ఏమ్మా కింద మాట్లాడండి. ఏమన్నా కింద నెంబర్ వస్తున్నాయి. మీరు ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నువ్వు అడిగే ప్రశ్న వేరు, నేను చెబుతున్న సమాధానం. ఇక్కడ లక్ష దీపారాధన మహోత్సవంలో ఒక్కొక్కరికి 365 ఒత్తులు ముట్టించి ఆ యొక్క గంగానదికి పూజింపజేసి ఆ గంగానదికి అర్పించేది నేను చెప్తున్నా. 500 రూపాయలు అని చెప్పాను ఇప్పుడే. విను చెప్తాను, బాగా విను. రెండోది ఏం చెప్పాను, అతిరుద్ర మహాయాగ సహిత ఆ యొక్క లక్ష దీపారాధనాక్షానికి 5000 రూపాయలు అని చెప్పాను. లేదు గురువుగారు, నా పేరునే 1,00,000 ఒత్తులు ముట్టించాలి మీరు అని కనుక నువ్వు అభిప్రాయపడితే బాగా అర్థం చేసుకోమ్మా. సూర్యకుమార్ కదా నీ పేరు చెప్పింది. ఏమనంటే 1,00,000 ఒత్తులు నా పేరునే ముట్టించాలి. నేను వచ్చినా రాకపోయినా, నేను వస్తే నా చేత పూజింపజేయండి, నేను రాకపోతే నా గోత్రనామాలతోటి చేసి అంటే నీకు లింకు పెడతారు. ఏది నీ యూట్యూబ్ ఉంది కదా, నీకు ఫోన్లో వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ పెట్టి 1,00,000 ఒత్తులు లెక్కించి నీ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి ఆ 1,00,000 దేవతలకు పూజ చేసి
ఆ తర్వాత ఆ లక్ష్యం ముట్టించడం అనేది ఒక పద్ధతి ఉంటుంది, బాగా అర్థం చేసుకో. సరే స్వామి దానికి లక్ష దీపారాధన లక్షం నీ పేరు చేయాలంటే ఒక ఖర్చు ఉంటుంది, లేదు సామూహికంగా ఉన్న దాంట్లో చేయాలంటే 500 రూపాయలే ఉంటుంది, లేదు ఈ అతిరుద్ర మహాయాగంతో 5 రోజులు చేద్దాంలే గురుగారు అని అంటే 5,000 రూపాయలు ఉంటుంది, లేదు అచ్చంగా నా పేరు లక్ష చేయించండి గురుగారు మీరు నేను రావినా వస్తే నేనే ముట్టిస్తాను, రాలేకపోతే నా పేరు ముట్టించమంటే బ్రహ్మాండంగా లక్ష భక్తులు అక్కడ నీవు చూసేటికి ఏర్పాటు చేసి నీ పేరు చెప్పి ఇదిగో ఈ పలానా అమ్మాయి ఈ యొక్క కాశీ దివ్య క్షేత్రంలో గంగానది ఒడ్డున కేదార్ ఘాట్ సన్నిధిలో సాక్షాత్తు లక్ష దీపారాధన చేయమని మాకు కోరింది, ఆమె పేరున ఈ లక్ష్యం ముట్టిస్తున్నామని చెప్పి ముట్టించడం జరుగుతుంది. అది నీ కళ్ళారు చూస్తావు, దేశ ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. నీకు ఎట్లా అభిప్రాయం అయితే అటు చేయమ్మా. ఆ విషయాలన్నీ కింద నెంబర్ అని అడిగితే చెప్తారు. నీ 500 రూపాయలు కడితే లక్ష ముట్టిస్తారనుకోవాక, అది లక్ష దీపారాధన ఉత్సవంలో ఒక్కొక్కరి పేరు 360 వ్యక్తులు మాత్రం ముట్టిస్తారు. గురుగారు 500 రూపాయలకి లక్ష ముట్టిస్తారని ఆలోచన చేయవాకండి, పిచ్చి ఆలోచనలో. ఎందువల్లంటే అంటే అట్టగా తల్లి నీ వేరే ఉద్దేశం కాదు, అర్థం కాలేదనుకో నిజంగా మీకు ఏదో అనుకుంటా. నేను ఒక మాట చెప్పానంటే ఆ మాట కట్టుబడి ఉంటా నేను, అంతేగాని నేను ఒక మాట చెప్పి మీకు చేస్తాను. అదే ఎందువల్లంటే నేను గబక్కన ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి తప్పు చేద్దాక నీ ప్రయత్నించాను. ఇప్పుడు నీకు నువ్వు ఆమె ఉంటుంది, ఆమెకి లక్ష దీపారాధన చేయాలని కృషి ఉంది. అంటే నీ భర్త చనిపోయాడు కాబట్టి అది చేయకూడదు అనుకోవడం నీ పొరపాటమ్మా, చాలా తప్పది. ఈ సమయంలో చేస్తే ఆయన కైలాసాన్ని తీసుకుపోయిన దాని మొత్తం నువ్వు మంచిదే. నువ్వు కైలాసానికి ఆ పరమేశ్వరుడి దగ్గరికి ఆయన పేరు చెప్తా, ఆయన పేరు కూడా చెప్పి గతించినటువంటి భర్త ఆత్మశాంతికి ఆ కాశీ విశ్వనాథ సన్నిధిలో ఈ అమ్మాయి పలాని షో నీ పేరు ఏం పేరు చెప్పావు? నీ పేరు సూర్యకుమార్ కృష్ణవేణి అనే అమ్మాయి తన యొక్క భర్త మరణించినందు వలన ఆయన పరమేశ్వరుడు ఐక్యం కావాలంటే అది శ్మశాన వాటికి అయినటువంటి కైలాసం అక్కడ కలిగినటువంటి కాశీ క్షేత్రం చేస్తూ ఈ అమ్మాయి ఈ లక్ష భక్తులకి ధనం పంపించి అని నీకు లక్ష భక్తులు అంటే సపరేట్గా వస్తాయి. 300 వ్యక్తులు అంటే ఇంత కట్టు ఉంటుందండి, లక్ష అంటే ఇంత కట్టు ఉంటుంది, అది సామాన్యంగా ఉండదు. అది దానికి నూనె పోయాలంటే డబ్బాలు నూనె కావాలి, కొంచెం ఖర్చుతో కూడే పనమ్మ. లక్ష భక్తులు అంటే నీకు కూడా ఒక అంచనా ఉంటుంది. ఊరగా లక్ష భక్తులని ఏదో లేనివి కట్టి పెడతా కుదరదు, నా దగ్గర అట్లా కుదరదు కదా. అట్లా పూజ చేసేదానికి అమ్మాయిని అడగండి, కింద నెంబర్ చెప్తాను, ఏదైనా డౌట్ వస్తే నాతో మాట్లాడతారు. నిజంగా నువ్వు చేయించుకోవాలని సంకల్పం ఉంటే నాతో అయినా మాట్లాడచ్చు. మళ్ళీ అమ్మాయిని అడిగి ఆ 96663504 నెంబర్ అడిగి మాట్లాడి ఆ అమ్మాయి కూడా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడుగుతుంది, లేదంటే నా నెంబర్ ఇస్తుంది, రాత్రి నువ్వు నాతో మాట్లాడు, చెప్పి చేయిస్తాను. నువ్వు వచ్చినా చేయిస్తాను, నువ్వు రాకపోయినా చేయిస్తాను. ఎట్టా మేము పోతున్నాం కదా, ఆ ఖర్చులన్నీ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదుగా. ఓకే ఓకే తల్లి, చాలా సంతోషం. అదే సంకల్పమే మహాబలం నీకు. రైట్. మరొకరితో మాట్లాడదాం గురుగారు. మరి ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ కాశీ దివ్య క్షేత్రంలో గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు అతిరుద్ర మహాయాగం అలాగే లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి మీరు ఎవరైనా గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు కింద నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరు? గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ గురుగారికి చెప్పండి. చెప్పమ్మా, భాగ్యశ్రీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం చెప్తాలి. మార్చి 7వ తారీఖు అమ్మా, మార్చి 7, 94వ సంవత్సరం అండి. ఎన్ని గంటకి తల్లి? సాయంత్రం 4:45 అండి. ఈ అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రం మీరు ఇబ్బంది పడడానికి అవకాశం వస్తుంది తల్లి. ఏంటండి? పెళ్లి చేసే విషయంలో మీకు ఇబ్బంది వస్తుంది అని చెప్పాను నేను. అర్థమైందమ్మా? మా అమ్మాయి పెళ్లి అయిందండి, భార్య భర్తలు కొంచెం గొడవలు పడుతున్నారు, అందుకని తెలుసుకున్నాను, ఫోన్ చేశాను. ఏంది విద్య, విన్నావా? మీరు చెప్పేది అదే, వాళ్ళు బట్కే. ఏమండి, మీ అమ్మాయి పెళ్లి విషయంలో తప్పు ఉందనేగా నేను చెప్పింది. అంటే వివాహం అయినా సరే ఇబ్బంది వస్తుంది, వివాహం కాకపోయినా వివాహ విషయంలో తప్పు ఉంది, దోషం ఉందంటే ఇట్లే జరుగుతుంది. అందుకనే పెళ్లి చేసేటప్పుడే మా అమ్మలు, మా తల్లులు, మా తండ్రులు అందరినీ కూడా నేను రోజు కూడా విజ్ఞప్తిపూర్వకంగా మీకు దండం పెట్టి చెబుతున్నా, పెళ్లి చేయకముందే అమ్మాయి యొక్క జాతకాన్ని, అబ్బాయి జాతకాన్ని చూపించి సెట్ అవుతుందా కాదా చూడండి, లేకపోతే ఇబ్బంది పడతారని. ఇప్పుడు నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు ప్రకారంగా మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఇబ్బంది ఉంది కనుక నువ్వు పెళ్లి చేసావు కనుక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అర్థమైందా? అది సరి చేసుకోవాలి. అట్లా పెట్టుకుంటే వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఆనందంగా ఉండేట్టుగా మనం చెయ్యాలి. చేయాలా చేయలేదా?
సరే అమ్మా, గురువు గారు చూపిస్తే జాతకాలు బాగానే ఉన్నాయని చెప్పి సరే వాళ్ళకి చెప్పని మహానుభావులకి నమస్కారం, నీకు ఒక 2 నమస్కారాలు. చెప్పారు బాగానే ఉందన్నారు, పోయి అడుగు. ఎవరిని మీ ఇద్దరు బాగానే ఉందన్నా కదా వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు ఎందుకని అడుగు పోయి. నేనేం చెప్తాను దానికి సమాధానం. అట్లాగేనండి. అది కాదండి, ఇప్పుడు వాళ్ళు చెప్పారంటే అక్కడ మీరు ఏం చెప్పారు, వాళ్ళకి ఏది ఎందుకు చెప్తారు. మీరు పోయి మా అమ్మాయిని అబ్బాయిని చూసుకున్నామని అంటే పాయింట్లను లేకపోతే కుక్క నక్క అవి బాగున్నాయని చెప్తారు. దానివల్ల ఏ ఉపయోగం ఉంటుందండి. జాతకాన్ని చూపించుకోవాలి, జాతకాన్ని రాయించాలి, అవి చూపించుకోవాలి అమ్మా. అది ఒక పెద్ద ప్రక్రియ. కానీ వాళ్ళు బాగుండాలి మనం కోరుకొని వాళ్ళకి ఏదైనా మనం మంచి ఇంకో పూజ పురస్కారం ఇప్పటికైనా చేయొచ్చు, బాగానే ఉంటారు, ఏం భయపడవాకులు. ఏం అర్థమైందా అర్థం కాలేదు నీ తల్లి. అర్థమైందండి. వాళ్ళు బాగుపడడానికి మనం ఏం చేయాలని ఆలోచించాలి. జరిగిపోయిన దాని గురించి ఎందుకు మనకు ఆలోచన ఇంకా. అందుకేనండి ఇప్పుడు ఏం చేయాలని అన్ని ఫోన్ దానికి ఇప్పుడు ఒకటే మార్గం, ఏకైక మార్గం ఇప్పుడే చెప్పాను, విన్నావు కదా. కార్తీక మాసంలో కాశీ దివ్య క్షేత్రంలో కాశీ విశ్వనాథ సన్నిధిలో అతిరుద్ర మహాయాగ సహిత 1,00,000 దీపారాధన మహోత్సవం జరుగుతుందని చెప్పాను, విన్నావా? దాంట్లో పాల్గొన్న పై కింద నెంబర్ కనుక్కోమా, అన్ని విషయాలు నీకు చెప్తాను. శుభం. మరి అలాగే గురువుగారి బ్రహ్మత్వంలో జరిగే కార్యక్రమాలు 24వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు కూడా జరుగు కార్యక్రమాలన్నీ కూడా మన హిందూ ధర్మ ఛానల్లో ఉదయం మీరు చూడవచ్చు. 7 గంటల నుంచి 10 గంటల వరకు చూడవచ్చు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతం వరకు కూడా చూడవచ్చు. అలాగే యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ యొక్క గోత్రనామాలతో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కగా వీక్షించవచ్చు. మరి అలాగే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో గురుగారు కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 1,00,000 దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని 500 రూపాయలకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అతి సామాన్యులు కూడా చేసుకోవాలన్న ఉద్దేశంతో. అలాగే మరో కార్యక్రమం అతిరుద్ర మహాయాగ కార్యక్రమాన్ని కూడా 5,000 రూపాయలకి మీ కుటుంబ సభ్యుల మొత్తం యొక్క గోత్రనామాలతో 5 రోజులు కూడా ఆ యొక్క విశ్వేశ్వరునికి చేసే మహాయాగం అది. మరి మీరు ఎవరైనా గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునే వారు కింద నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైతే కాశీ క్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క పేర్లు తీసుకుని చక్కగా రేపు రాబోవు కొత్త సంవత్సరంలో జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు వరకు కూడా ప్రత్యేకంగా 9 రోజులు తులసి దామోదర ప్రణవ్ మహాయాగ కార్యక్రమాన్ని ధనుర్మాసం సందర్భంగా కూడా విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు మీ యొక్క గోత్రనామాలతో ఉచితంగా చేయాలని గురువుగారు సంకల్పించారు. మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకొని మీ యొక్క గోత్రనామాలు అలా ఈ కాశీ క్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే కింద నంబర్లను సంప్రదించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకుని మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కాలర్తో మాట్లాడదామండి ఒకరితో. హలో, నమస్తే అండి, మీ పేరు? గురుగారు నమస్కారం అండి. జై గ్రహదేవాయ నమః. జై జై గ్రహదేవనమ్మ. చెప్పు తల్లి. గురువు గారు నా పేరు తేజేశ్వరి అండి. నాకు మ్యాచెస్ చూస్తున్నారండి, కుదరట్లేదండి. ఖచ్చితంగా త్వరగానే నీ పెళ్ళి అయిపోవాలని ఆస్వాదిస్తున్నా. త్వరగా పెళ్ళి అయిపోతుంది. రోజు కూడా ఒక పంచమ ఎర్రటి పుష్పం తీసుకొచ్చి తులసి మాత దగ్గర పెట్టి రోజు కూడా తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకో. ఎర్రటి పుష్పాన్ని పెట్టి ఇలా చేస్తూ నీ కళ్యాణం త్వరగా కావాలని చెప్పి సంకల్పంతో రేపు 24 నుంచి 28 వరకు కూడా నా బ్రహ్మత్వంతో ఆ యొక్క కాశీ దివ్యక్షేత్రమునందు కేదార్ ఘాట్ సన్నిధిలో అతిరుద్ర మహాయాగ సహిత ఆ యొక్క 1,00,000 దీపారాధన మహోత్సవ కార్యక్రమంలో నీ పేరు, నీ గోత్రము, మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు అన్నీ కూడా పంపించేదానికి ప్రయత్నం చేయి. ఆ విషయాలని తెలియాలంటే కింద నెంబర్లు ఉన్నాయి, సంప్రదించి కనుక్కో అమ్మ. సరేనా? ఈ 2 చేయమ్మా, ఖచ్చితంగా అవుతాయి. ఎవరు నేను అనలేదు కదా తల్లి, నీ అన్నానా? నేను అన్నానా అని అడుగుతున్నా నిన్ను. అయితే నేను అన్న మాట నాకు ఎందుకు చెప్తావు తల్లి? ఆ మాట నాకు ఎందుకు? నీకు పరిహారం చెప్పాను కదమ్మా, చక్కగా కూడాను పరిహారం చెప్పాను. ఇదిగో ఆ కార్యక్రమం చేయమ్మా, 5,000 రూపాయలు పెడితే ఆ 5 రోజులు ఆ దివ్యక్షేత్రంలో పరమేశ్వర సన్నిధిలో నీ వివాహం కావాలనేటువంటి సంకల్పంతో అతిరుద్ర మహాయాగం నేను చేసి పెడతాను. ఖచ్చితంగా ఉచిత ప్రసాదం పంపిస్తాను. నీకు వివాహం 6 నెలల లోపల ఖచ్చితంగా అవుతుంది. అయ్యేట్టుగా నేను చేస్తా. కుజదోషం ఉందా లేదా అనేది వదిలేయి. నీకు మంచి జరగాలి, జరుగుతుంది. ఓకేనా? నా ప్రయత్నం చేసి నీ ఫలితం నీకు వచ్చేది చేస్తా. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వదిలేనమ్మా. నా మాట మీరు ఆలకించదలుచుకుంటే, నా మీద విశ్వాసం ఉంటే, నేను చేస్తాను నమ్మకం మీకుంటే నేను చెప్పింది చేయండి. లేదు వాళ్ళు అన్నారు అంటే వాళ్ళ మాటే వినండి. దానికి నేనేం చెప్తాను తల్లి, మీ ఇష్టం, మీ అభిమతం. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. శుభం. మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం మేడం. పేరు చెప్పండి. నా పేరు రవి మేడం. రవి. చెప్పవయ్యా రవి. సార్ నమస్తే గురుజీ. ఆయుష్మాన్ భవ. జై గ్రహదేవాయ నమః. చెప్పు నాన్న.
నా పేరు నాకు కొద్ది డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, లేదు స్వామి. పర్వాలే ఇప్పుడు వరకు నీ చూసినప్పుడు నీది తులా రాశి అంటారు. స్వామి నాకు కొంచెం ఏం కలిసి వస్తలేదు, సెంట్రింగ్ వర్క్ చేస్తాను నేను. ఏంటి? సెంట్రింగ్ వర్క్ చేస్తాను స్వామి. బిల్డింగ్ సెంట్రింగ్ వర్క్. సెంటరింగ్ వర్క్ అంటే సెంట్రింగ్ వర్క్ చేస్తుంటావా? సివిల్ వర్క్. సివిల్ వర్క్ ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు నేను అడిగానా నిన్ను సిమెంట్ ఏ పని చేస్తున్నావు అని అడిగానా? గురించి కనుక్కుందామని ఉంది. అది కదయా, నేను నీవు ఏ పని చేస్తున్నావు అని అడిగానా నేను? అదే నేను అడగకముందే నీవు ఎందుకు చెప్పడం? సరే ఇప్పుడు నీ బాధ ఎందుకు చెప్పు పోనీ. రేట్లా కలిసి వస్తలేదని నీకు కలిసి రావాలా, కలిసి వచ్చి నీ పనిలో నీకు డబ్బులు రావాలా, అంతే కదా? నీకు కలిసి వచ్చి నీకు డబ్బు స్వామి. ఖచ్చితంగా నీకు కలిసి వస్తుంది, నీ డబ్బులు వచ్చినవి అవుతాయి. దానికి ఏమిలా ప్రతిరోజు కూడా నిద్ర లేసి తెల్లని పుష్పం తీసుకుని పోయి ఏదైనా గుళ్ళో, అమ్మవారి గుళ్ళో కానీ, ఈశ్వరుడి గుళ్ళో కానీ, విష్ణుమూర్తుల గుళ్ళో కానీ, రామాలయంలో కానీ ఇచ్చి దండం పెట్టు. అర్థమైందా ఏనాయనా? అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో ఆ యొక్క లక్ష దీపారాధన మహోత్సవం చేస్తున్నా అని చెప్పాను కదా. దాంట్లో 500 రూపాయలకు ఒక దీపం నీ పేరున గోతనామాతో 305 ఒత్తులు ముట్టించి చేయమని చెప్పాను, గుర్తుందా? దాంట్లో నీ పేరు అవి పంపించడానికి కింద నెంబర్ సంపాదించున్న ఆయన. శుభం. మరొకరితో మాట్లాడదామండి. హలో 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 హలో. ఓకే గురుగారు, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. భారతలక్ష్మి అండి. నా మాట మీకు వినిపిస్తుందండి? మేము ఓకే, మీరు గురుగారితో మాట్లాడేటప్పుడు సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి మాట్లాడండి. మీ మాట వినపడపోతే కాల్ కట్ అయిపోయి మరో కాల్ తీసుకుంటారు. ఓకే, చెప్పండి ఎవరి గురించి అడగాలో, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురుగారికి చెప్పండి. 1975 అక్టోబర్ 11 అండి. టైం చెప్పండి. టైం తెలియదండి. గురుగారితో మాట్లాడండి. ఏమండి, ఇది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసినప్పుడు ఇది కుటుంబ సమస్య అంటారమ్మా దీన్ని. కుటుంబ సమస్య అంటే ఏంటంటే నీవు ఎంత యోచించినా, ఆలోచించినా, ప్రయత్నించినా, చేస్తున్నా ఫలితం రాకపోగా అనవసరంగా నీ మీద నిందపడి నీవు మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి దీని కుటుంబ సమస్య అంటారు. ఏందా నేను చెప్పింది నీకు అర్థమైందా, అర్థం కాలేదా? కుటుంబపరంగా సమస్యలు ఉంటాయి, ఎంత ఆలోచించినా ఒక కొలుకు రావాలని చెప్తున్నారు. అదే నీకు అర్థమైంది కదా నా మాట అంటున్నా. అర్థమైందండి. దాంట్లో వాస్తవా అవాస్తవం చెప్పు చాలు. ఊరికి ఆము అనమల్లా నువ్వు వాస్తవమేనండి. ఆ మాట నువ్వు చెప్తే కదా తల్లి, నువ్వు చెప్పకపోతే నాకెక్కడ తెలుస్తుంది? ఇప్పుడు నీవు చెప్పగానే డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే నీకు ఇది కుటుంబ సమస్య అమ్మా, నీవు ఎంత చేస్తున్నా, ఏమి చేస్తున్నా, ఎంత చేసినా కూడా అది నీ అనవసరంగా ఏమే మాటపడి నీ మనసుకి ఇబ్బంది పట్టడం తప్ప నీ ప్రయోజనం ఉండదు అని చేరి చెప్పాను నేను. ఉండట్లేదండి. అమ్మా ఉండట్లేదు స్వామి. అది వాస్తవే కదా అని చెప్పింది. వాస్తవమే స్వామి. దానికి ఏమీ కూడాను భయపడకుండా ప్రతిరోజు కూడా నిద్ర లేసి స్నానం అయిన తర్వాత మీ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ 4 రోజులు మినహా ప్రతిరోజు కూడా సూర్యనారాయణ ముందు నించోనే ముందు ఆవాలు పట్టుకొని నీకు నువ్వే 9 సార్లు రైట్కి 9 సార్లు లెఫ్ట్కి దిష్టిలాగా తీసి కాలంలో వేస్తూ ఉండమ్మా. ఇట్లా ప్రతిరోజు చేస్తూ ఉండు. కొన్నాళ్ళ పడి చేసిన తర్వాత పర్సనల్గా మాట్లాడమ్మా. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడే చెప్పాను యాగాల గురించి చెప్పాను, విన్నావా తల్లి? విన్నాం స్వామి. బాగా అర్థమైంది. దాంట్లో యాగంలో 2 రకాలు చెప్పాను. ఒకటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవం అని చెప్పాను. అది అయితే 5,000 రూపాయలు లేదు. ఉత్సవం ఆ ఒక్క 305 ఒత్తులు ఒక రోజు ఒకరి పేరు విధంగా 500 రూపాయలు అని చెప్పాను. గుర్తు విన్నావు కదా? దాంట్లో నీకు ఏది అవకాశం ఉంటే అది పంపించి ఈ పని చేస్తూ కొన్ని రోజులు అయినా మళ్ళీ నాతో మాట్లాడమ్మా. కొంత నీకు మార్పు వస్తుంది ఖచ్చితంగా, సరేనా? నీకు ఏది ఇష్టం అది చేయకుండా రాలేదని మాత్రం నన్ను అడగవాకండి, చేసి నన్ను అడగండి. ఏమ్మా? రైట్
రేపు గురువుగారి ఆధ్వర్యంలో కాశీ క్షేత్రంలో ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా కాశీ క్షేత్రంలో లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని అతిరుద్ర మహాయాగ కార్యక్రమాన్ని గురువుగారి బ్రహ్మత్వంలో నిర్వహిస్తున్నారు. మరి మీ యొక్క గోత్రనామాల నమోదు కొరకు ఎవరైనా నమోదు చేసుకోవాలనుకునేవారు కింద నంబర్లను సంప్రదించి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. లక్ష దీపారాధన కార్యక్రమానికి అయితే కేవలం 500 రూపాయలు మాత్రమే. మరి అతిరుద్ర మహాయాగ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు మొత్తం 5 రోజులు కూడా ఈ యాగంలో మీ యొక్క గోత్రనామాలతో 5,000 రూపాయలకి చేయడం జరుగుతుంది. మరి ఏ యొక్క కార్యక్రమంలో మీకు పాసిబుల్ అవుతుందో, ఏ కార్యక్రమంలో మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకుంటారో కింద నంబర్లతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హలో 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 టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. నమస్తే, మీ పేరు చెప్పండి. హలో నా పేరు సూర్యప్రకాశ్. ఓకే, గురుగారితో మాట్లాడండి. అయ్యా గురుగారు, చెప్పండి సూర్యప్రకాశరావు గారు, చెప్పండి. బాబుది 15/7/1994 అండి. ఆ, రాత్రి 8:26 ఈ అబ్బాయిది జాతకం ఏమండి? హలో అది ఇలా ఉంటుంది. హలో, చెప్పండి సార్. మీరు పుట్టిన తేదీ ఒకటి చెప్తే చాలండి. గురువుగారు మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో, ఇబ్బంది ఏంటో చెప్తారండి. మొత్తం వివరాలు అవసరం లేదు. అవునండి, 15/7/1994. విన్నారండి గురువుగారు? హలో, ఒక్క నిమిషం అండి. గురువుగారు విన్నారు. గురువుగారు చెప్పేది మీరు వినండి. హలో, అవును, గురువుగారు చెప్పేది మీరు వినండి. అలాగే. ఓకే, ఏమండి, ఈ రోజే చూస్తున్నారా, వ్యక్తిగతం రోజు చూస్తారా నానా? రోజు చూస్తానండి. రోజు నేను చెప్తుంటాను కదా, సంవత్సరం, నెల, రోజు సమయం చెప్పి ఊరుకోండాయా. మీకున్న సమస్యలు చెప్పొద్దు, నేను చెప్తాను, రోజు చెప్తుంటా కదా తండ్రి. సూర్యప్రకాశరావు గారు, అవునండి. ఇప్పుడు ఎందుకు చెప్పావు నీ కొడుకుల గురించి? మా అబ్బాయికి వివాహం ఎట్టుంటుంది, ఉద్యోగం ఎట్టుండి, ఇవన్నీ నేను అడిగాను నిన్ను. అడిగానా నేను? అడగలేదు సార్. ఎందుకు చెప్పావు నాకు? అంటే మామూలు ఫ్లోలో చెప్పాను. అది కాదండి, అడగకుండా చెప్తే ఇక్కడే మోసపోతారు తండ్రి. నా బాధ అది. అదే ఏ జ్యోతిష్కుల దగ్గరికి రండి నాన్న సూర్యనారాయణ గారు, మీరే కాదు, మీ తరపున మన హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్న సర్వ భక్తులు కూడా ఈ డాక్టర్ జిల్లా శాస్త్రి చెప్పే మాట ఒకటే, మీరు ఎక్కడ మోసపోతారంటే ఇక్కడే మోసపోతారు. అది కదా, నువ్వు సంవత్సరం, నెల, రోజు సమయం చెప్తే మీ అబ్బాయికి ఏ కష్టం వస్తుంది, ఏ నష్టం వస్తుంది, ఏ ఇబ్బంది జరుగుతుంది, వివాహంలో ఇబ్బంది జరుగుతుందా, ఉద్యోగంలో ఇబ్బంది జరుగుతుందా, ఆరోగ్యపరంగా ఇబ్బందా, లేకపోతే సంతాన విషయంలో ఇబ్బందా, ఉద్యోగంలో ఇబ్బందా, లేకపోతే వ్యాపారంలో ఇబ్బందా అనేది ఏం చెప్పాలి. కానీ నువ్వు నాకు చెప్పేది ఏంది? ఏ సూర్యనారాయణ, ఉద్యోగం గురించి అదేనండి, నువ్వు నాకు చెప్పేది ఏంది అని అడుగుతున్నా. మీకు చెప్పట్లేదు సార్, అడిగానంటే ఎందుకు అడిగామని అడుగుతున్నానే. అదే ఆ ఉద్యోగ సంగతి అనేది మీ అబ్బాయి ఉద్యోగం. అదే సూర్యనారాయణ గారు బాగా వినండి చెప్పేది. సంవత్సరం, నెల, రోజు సమయం చెప్పిన తర్వాత మీ అబ్బాయికి ఉద్యోగం ఉంటుందా, ఉండదా, ఆ అబ్బాయికి వివాహంలో ఇబ్బంది ఉందా, లేదా, లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడా, లేకపోతే శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడా, ఇంకో ఇబ్బందా అని చెప్పాల్సింది మేమా నువ్వా అని అడుగుతున్నా. అయితే నేను చెప్పాల్సి ఉంటే మా అబ్బాయి వివాహం, ఉద్యోగం ఎట్లా వస్తుందని నువ్వు ఎందుకు అడిగావు నన్ను? చెప్పు, ఎందుకు అడిగావు చెప్పు, సమాధానం చెప్పు. అంటే నాకు తెలియకపోతే, అందుకనే మిమ్మల్ని అనేది. ఎందుకంటే ఎందుకు మనం దెబ్బతింటామంటే సూర్యనారాయణ గారు బాగా అర్థం చేసుకో. ఎప్పుడోటే నీలాంటి అమాయక చక్రవర్తులు, మిమ్మల్ని అమాయకులు అంటున్నా నేను, మిమ్మల్ని పాపం మీరు తిరిసి మమ్మల్ని ఏదో కావాలని మాట్లాడాలని మేము అనుకోవటం లేదు. కానీ ఇలా పోయేదన్నో మాలాంటి సిద్ధాంతం దగ్గరికి వచ్చి, గురుగారు మా అబ్బాయికి వివాహం కావటం లేదో కుజ దోషం అని, మా అబ్బాయికి ఉద్యోగం రావంటే రావు దోషం అని, ఇంకా బాగలేదంటే శని పెట్టాడని ఇలా చెప్తే, అలా పోయి రావి చెట్టు తిరగడం, లేకపోతే రావకాల చుట్టూ ప్రదక్షిణ చేయండి చేయండి అంటే చేసి ఏ పని కాకుండా భ్రష్టు పడుతున్నారు. అవునా? అవునవును. ఇలా చెప్పడానికి నేను ఇష్టపడను, చెప్పిన వాళ్ళకి అంటే చెప్పను నేను. అవునవును, విన్నానండి. విన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ అదే ప్రోబ్లం వెళ్ళిపోయావు కదా. అవునవును. ఇప్పుడు నువ్వు సంవత్సరం, నెల, రోజు చక్కగా చెప్పావు. దాని గురించి ఆ సంవత్సరం, నెల, రోజును బట్టి ఆ గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ఆ రోజు ఉన్న గ్రహస్థితులు ఏంది 12 రాసుల్లో, ఆ గ్రహ ప్రభావితం మీద ఈ అబ్బాయి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్తే, అది నీకు మనస్ఫూర్తిగా కూడా కరెక్ట్ అయితే, గురుగారు నువ్వు చెప్పింది అక్షర సత్యం, మా అబ్బాయి జరుగుతుంది, ఇది వాస్తవం, దీనికి పరిహారం ఏదైనా మీరు చెప్పగలిగి దాన్ని రక్షించమని అడగాల. జబ్బు తెలిసిన వాడే మందు ఇస్తాడయా. అవునా కాదా? జబ్బు తెలిసిన వాడే మందు ఇస్తాడు. అవునవునండి. జబ్బు తెలియనివాడు మందు ఇవ్వగలడా? ఇవ్వగలడా? అవునవునండి. కాబట్టి మీ అబ్బాయికి ఉద్యోగము వివాహం రావాలంటే
ఇప్పుడు నేను చెప్పాను కదా, యాగం చెప్పాను కదా, అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవం చెప్పారు, విన్నావు కదా. అవును అవును దాంట్లో కింద నీకు నంబర్లు, నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, మీ అబ్బాయికి రావాలని అభిప్రాయం, నీ మనసా వాచ కర్మన ఆత్మవిశ్వాసం అయితే కింద నంబర్లు సంప్రదించి దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి 5,000 రూపాయలది ఉంటుంది, ఒకటి 500 రూపాయలది ఉంటుంది. 5,000 రూపాయలది నీ కుటుంబంలో 5 పేరున 5 రోజులు కూడా జరుగుతాయి. 500 రూపాయలది ఒక్కరి పేరున 1 రోజే జరుగుతుంది. ఏది నీకు ఇష్టమవుతుందో దాంట్లో పరముగా ప్రయత్నించు. మీ అబ్బాయికి మంచి జరగాలి, త్వరగా ఉద్యోగం రావాలని ఆస్వాదిస్తా. శుభం. మరొకరితో మాట్లాడదాం గురుగారు. మరొకరు ఉన్నారు. హలో హలో. అవును గురుగారు, సరిపోట్లా. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. తిప్పాను మేడం, ఎంత తిప్పాను మేడం? కాస్త గట్టిగా మాట్లాడతారా? ఎంత తిప్పాను మేడం? మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. ఏం పేరు మళ్ళీ చెప్పు. మేడం డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం నాకు. డేట్ ఆఫ్ బర్త్ తెలియపోయింది ఆయన నీకు. ఆ? హలో. గురుగారు నా పేరు ఎంత తిప్పన్నా. తిప్పన్న. తిప్పన్నా. తిప్పన్న ఈ యొక్క పేరు ప్రకారంగా చూసినప్పుడు నీది కంప్లీట్గా కూడాను నీ ఆర్థిక పరిస్థితి కానీ నీ మానసిక పరిస్థితి కూడా సరిలేదు. చెప్పన్నా, చెప్పండి గురుగారు. నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ మానసిక పరిస్థితి 2 బాగాలేవని చెప్పాను. అవును అవును గురుగారు. ఈ 2 బాగుపడాలంటే నీవు ప్రతిరోజు కూడా ఎక్కడైనా సరే మీ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తర పక్క వచ్చేటువంటి ఒక వేరు ఉంటుంది, అది తెచ్చుకొని దాన్ని బాగా సాది బుట్ట పెట్టుకుంటుంది రోజు. అవును గురుగారు. ఆ తర్వాత ఇప్పుడు యాగం గురించి మాట్లాడే 24 నుంచి 28 వరకు కూడా నా బ్రహ్మత్వంతో ఆ యొక్క కాశీ దివ్యక్షేత్రములో కాదార్ఘాట్ సన్నిధిలో గంగానది ఒడ్డున ప్రత్యేకంగా జరుపుతున్నటువంటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవం. దాంట్లో గోత్రనామాలతో పాల్గొనాలనే భక్తులు ఎవరైనా సరే ఆ కింద వచ్చే నెంబర్లను కనుక మీరు సంప్రదిస్తే సర్వ విషయాలు మీకు చెప్తారు. అలాగే నాకు మీ జాతకం తెలుసుకోవాలనే ఆకాంక్ష ఎవరికైనా ఉన్నా డైరెక్ట్ అపార్ట్మెంట్ కానీ లేకపోతే కాల్ అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలని కింద నెంబర్ సంప్రదించండి. అన్ని విషయాలు చేస్తారు. యాగం మహాయోగాన్ని ఇస్తుంది. అతి త్వరలో ఉన్న 24 నుంచి 28 గుర్తుపెట్టుకొని దాంట్లో భాగస్వామ్యం వెంటనే కింద సంపాదించి మీ గోత్రనామాలు పంపించడానికి ప్రయత్నించండి. శుభం. మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో హలో. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే గురుగారు. గురుగారు, ఇప్పుడు మీరు మీ ఆధ్వర్యంలో అంటే కాలర్ కట్ అయింది గురుగారు, కాల్ కట్ చేసుకో. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో రేపు కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా భక్తులకు అందుబాటులో ఉండేటట్టుగా లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని 500 రూపాయలకి మాత్రమే ఏర్పాటు చేయబడింది. మరెవరైనా లక్ష దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారి యొక్క గోత్రనామాలతో ఆ గంగామాతకి 365 ఒత్తులు నివేదించడం జరుగుతుంది. మరి అతిరుద్ర మహాయాగ కార్యక్రమానికైతే 5 రోజులు కూడా ప్రత్యేకించి 5,000 రూపాయలు మీ కుటుంబ సభ్యులు మొత్తం మీ యొక్క పేర్లతో మీ యొక్క గోత్రనామాలతో 5 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అతిరుద్ర మహాయాగ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారు కానీ లక్ష దీపారాధన మహోత్సవంలో పాల్గొనాలి అనుకునేవారు కానీ స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న 9665550548 కానీ 9666555209 కానీ 7396907733 కానీ అలాగే మరొక నంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది 83 అనే నంబర్. మీరు ఏ నెంబర్ని సంప్రదించినా సరే గురువుగారి బ్రహ్మత్వంలో ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా 5 రోజులు కాశీ క్షేత్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, మీరు ఏ కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలో మాట్లాడి చక్కగా మీ యొక్క పేర్లు నమోదు చేసుకుని భాగస్వాములు కావచ్చు. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీ మేడం. మా అబ్బాయి గురించి ఓకే, మీ అబ్బాయి యొక్క పుట్టిన తేదీ సమయం గురువు గారికి చెప్పండి. 5/10/79 మధ్యాహ్నం 2:20 ఈ అబ్బాయి నువ్వు చెప్పినటువంటి మీ అబ్బాయి పేరేందమ్మా? సార్ పేరండి నవీన్ శంకర్ సార్. అమ్మా నవీన్ శంకర్. నవీన్ శంకర్ది డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పినటువంటి 1979వ సంవత్సరం దాన్ని బట్టి కనుక ఒక్క తరగా మనం చూసినట్లయితే ఈ అబ్బాయికి ఇప్పుడు కాదు కానీ గత 7 సంవత్సరాల నుంచి అతని పరిస్థితులు ఏది అనుకూలించవు తల్లి. ఈ రోజుకి సమస్య కాదమ్మా ఇది. గత 7 సంవత్సరాల నుంచి అతని పరిస్థితుల్లో సానుకూలత లేదు. అది కుటుంబ వ్యవస్థ ప్రకారం కానివ్వండి, ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, అతను చేసే వృత్తిపరమైన విషయాల్లో కానివ్వండి,
దేంట్లో కూడా పాపం అతని ప్రయత్నము, అతని ఆలోచన, అతని తెలివి ఏది ఉపయోగించకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. స్వామి చెప్పండి. ఇది మీరు కొంచెము నెగ్లెక్ట్ చేశారే అనుకుంటున్నాను నేను, మీరు చూపించుకోవటం. అవును స్వామి, మాకు తెలియక చేశాం స్వామి. సరే జరిగిపోయింది అయిపోయింది, దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్న ప్రయోజనం ఉండదు. కానీ ఇప్పుడైనా కొంపలే వండకపోలేదు. ఏ ఊరు మీది? స్వామి స్వామి ఏం స్వామి? ఏ ఊరు మీది? కాకినాడ స్వామి. సరే, ఈ అబ్బాయి పైన ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అతిరుద్ర మహాయాగ సహిత 1,00,000 దీపారాధన మహోత్సవంలో చేసి స్వామి ఆ మొత్తం 5,000 రూపాయలు ఎంతో ఉంటుందో ఆ కింద నెంబర్ వాళ్ళని అడిగి తెలుసుకొని పంపించి డిసెంబర్ 20 తర్వాత నాతో ఒకసారి మళ్ళీ పర్సనల్గా మాట్లాడడం. మనం అలాగే స్వామి. స్వామి పర్సనల్గా 20 అంటే ఇప్పుడు నేను యాగంలో పాల్గొన్న వాళ్ళందరితో కూడా డిసెంబర్ 15 నుంచి 30 దాకా అందరినీ కూడా నేను ఎంతమంది అందరికీ కూడా నేను సమానం చెప్తాను. అందరికీ రోజుకి ఇంతమందిని ఏర్పాటు చేసి చెప్తున్నాను. అట్లా నువ్వు కూడా మాట్లాడమ్మా. అప్పుడు అబ్బాయికి ఇంకా 2-3 పరిహారాలు చెప్తాను. నేను మంత్రాలు కూడా ఏదైనా ఉంటే నేను వాట్సాప్ చేస్తాను నీకు. ఇప్పుడు దాకా నీకు ఈ మంత్రాలు వస్తాయి, ఇవి చేసుకుంటున్నాండి. అలాగే కొంత మార్పు వస్తుంది. తర్వాత అనవసరంగా అతని జీవితాన్ని మాత్రం మీరు ఇబ్బంది పెట్టారు, అది వాస్తవం. అవును స్వామి. సరే, అయిపోయిందాక వదిలేద్దామా, మనం మంచి చేద్దాం. ఓకేనా? అలాగే సార్. అలాగే స్వామి. రైట్. మరొకరితో మాట్లాడదాం. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పాప పేరు లక్ష్మీపట్నం అండి. లక్ష్మీపద డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 30/11/1996. ఆ, మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి అయితే నాకు ఫోన్ చేయడం ఎందుకండి? రాసింది కదా సార్ గురువు గారు లైన్లో. ఏమని? మ్యారేజ్ గురించి కనుక్కోవచ్చు అని. మ్యారేజ్ గురించి కనుక్కోవచ్చని నాయన వాళ్ళు ఈ విషయాల గురించి పర్సనల్గా ఉండి సంప్రదించమని. ఓకే ఓకే. ఇప్పుడు సంప్రదించాలన్నప్పుడు నువ్వు చెప్పాల్సింది నువ్వు సంవత్సరం నెల రోజు సమయం చెప్పావు కదా. చక్కగా దానికి నేను ఈ అమ్మాయికి ఎక్కడ ఇబ్బంది వస్తుంది, వివాహ విషయంలో ఎక్కడ ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహాల వల్ల అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది చెప్పడం నా బాధ్యత. దాని గురించి గురువు గారు. దాని గురించి మరి నీ వివాహం నేను అడగలేదు. నేను చెప్పాల్సింది ఏ కదమ్మా. ఆ అమ్మాయికి ఉన్నటువంటి లోటుబాటు ఏంటి, ఎందువల్ల అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది చెప్పాల్సిన బాధ్యత నాది కదా. అవునా కాదా? అవునవును. వివాహం కోసం పైన రాసి ఉంది ఏంటంటే మ్యారేజ్ బ్యూరో మీ అమ్మాయికి ఏమైనా వివాహాలు సంబంధం చూస్తాను ఏమైనా రాసి ఉన్నారు పైన. ఇలాంటి విషయాలు సంప్రదించవచ్చు గురువు గారు అంటే పర్సనల్గా అయినప్పుడు అన్ని విషయాలు చెప్పగలుగుతారని తెలియజేశారు మీకు. అర్థం చేసుకో. ఏ రోజు నా టీవీ చూడవమ్మా, నన్ను రోజు చూడవా, ఇవాళ చూస్తున్నావా నన్ను? వస్తూనే ఉంటాను గురువు గారు. చూస్తున్నప్పుడు రోజు ఇదే చెప్తుంటా కదమ్మా. ఏ తల్లులైనా తండ్రులైనా ఇప్పుడు కూడా మాట్లాడే కదా. ఇంతకుముందు కూడా ఎవరో మాట్లాడదంటే చెప్పకూడదా అని ఇప్పుడు కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, ఏం లేదా? నేను లోపలండి మాట్లాడుతున్నాను. అదేనండి కేర్లెస్ నెగ్లిజేషన్. అదే కేర్లెస్ నెగ్లిజేషన్. అదే మా తల్లులకి మీకు దండం పెట్టి చెబుతున్నా, మీరు మోసపోతున్నారు. మోసపోవాకండి అమ్మ. మీకోసం చెబుతున్నా, నా కోసం కాదు. ఇప్పుడు నీకు ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అమ్మాయికి వివాహం అవుతున్నానో కాతే కాకపోతున్నా ఏదో పూజో ఏదో మంత్రం ఏదో సరిపోతుంది. కానీ నీకు ఇంతసేపు జ్ఞానోదయం అవుతుందనే ఉద్దేశంతో కనీసం మిగతా వాళ్ళైనా తెలుసుకుంటారనేటువంటి ధర్మబద్ధం కోసం చెప్తున్నా. మా దండం పెట్టి చెబుతున్నా. మిమ్మల్ని నేనేదో కించపరచాలని కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎవరి దగ్గరికి అయినా పోయి నువ్వు మాట్లాడినట్టుగా ఎవరి దగ్గరికైనా పోయి మా అమ్మాయి వివాహం కావడం లేదు, కుజి దోషం ఉందనో, రావుకేతు దోషం పట్టిందనో, శని దోషం పట్టిందనో, అందువల్ల కాలేదనో, ఇందువల్ల కాలేదనో, 3 నెలలు అవుతుందనో 6 నెలలు అవుతుందో చెప్తారు. ఇదే తప్పు చేస్తున్నారమ్మా. ప్లీజ్ తల్లులారా మీకు దండం పెట్టి చెబుతున్నా. మనిషికి కూడా హిందూ ధర్మ ఛానల్ చూసే నా తల్లందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. మా పెద్దవాడినైనా అర్థం చేసుకోండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు మోసపోవాకండి, దెబ్బతింటాడు. ఈ రకంగా జరిగిందంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, పిల్లల జీవితాలు. అంటే చెప్పవాకండి. మీకు జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోతే వదిలేయండి. అసలు జ్యోతిష్యం అనేది తెలుసుకోకుండా ఊరుకోండి, నాకు తప్పేం లేదు. జరిగేది జరుగుతుంటుంది, అది వేరే విషయం. తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఎవరి దగ్గరికి వెళ్ళండి. నా దగ్గర రండి, ఇంకో దగ్గరికి పోండి, లేకపోతే ఎవరి దగ్గర ఫోన్లో మాట్లాడండి. సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి అంతే. ఆడు చెప్పాలి మీ అమ్మాయికి ఫలాని యొక్క గ్రహ ప్రభావితం మీద ఈ అమ్మాయికి ఈ విషయంలో ఆలస్యం అవుతుంది, వివాహ విషయంలో ఇబ్బంది వస్తుంది, విద్యా విషయంలో ఇబ్బంది వస్తుంది, ఏ విషయంలో ఇబ్బంది వస్తుంది అనేది ఆ గురువు గారు చెప్పాలమ్మా. అర్థమైందా నీకు? అప్పుడు దాని కనుక నీవు చెప్పింది ఆ అమ్మాయి కనుక కరెక్ట్ అయ్యి మీ అమ్మాయికి సంగతి తెలుసు కాబట్టి నిజమే గురువు గారు మేము ప్రయత్నం చేస్తున్నాం, వివాహం ఆలస్యం అవుతుంది, లేదు విద్యా విషయంలో ఆలస్యం అవుతుంది, ఏదో మేమేం చెప్తామో దాని దగ్గర కరెక్ట్ అని మీకు అనిపిస్తే గురుగారు నీకు చెప్పింది కరెక్టే, దానికి ఏదైనా పరిహారం చెప్పండి అడిగి ఆ పరిహారం తెలుసుకొని చేసుకుంటే అది మంచి జరుగుతుంది తల్లి. ఇది నా ఆవేదనతో చెప్తున్న మాటలమ్మా. ప్లీజ్ నీకే కాదమ్మా, హిందూ ధర్మ ఛానల్ చూసే ప్రతి వారు చెప్తున్నా. ప్లీజ్
ఎప్పుడు జాతకాల విషయంలో మీ కష్టాల గురించి జాతకులు చెప్పేవాళ్ళు ఎవరి దగ్గరికైనా ఎవరి దగ్గర ఏమైనా నాకు అనవసర విషయం, ఒకరి గురించి మాట్లాడే హక్కు అధికారం నాకు ఉండదు. నా వరకు ఎవరు చెప్పినా నేను సమాధానం చెప్పను. నా వరకు ఎవరైనా సరే వాళ్ళు ముందుగానే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు నాకు చెప్తే నేను చెప్పాలి కాక చెప్పను. ఇక మీరు చెప్పిన దాన్ని ఏం చెప్పేది ఏంటి? మీరు చెప్పిన దాన్ని ఏం చెప్పాలండి? నేను ఏముండి చెప్తానికి పోయి ఆ పూజలు పూజ చేసుకోండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, రాజు చుట్టూ తిరగండి, శనేశ్వరుడికి దండం పెట్టండి, ఇవేనా? ఏమైనా ప్రయోజనం ఉంటాయి దానివల్ల? ఉన్నాయా? పోని మీరు ఏమైనా ప్రయత్నం చేయకుండా ఊరుకుంటున్నారా? రోజు దేవుడు దీపారాధన చేస్తున్నారు, ఇంట్లో దేవుడు దండం పెట్టుకుంటారు, మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, అన్నీ చేస్తారు కదమ్మా. ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఆలోచన మా పిచ్చి తల్లులారా? ప్లీజ్ అమ్మా, మీకు నమస్కారం చేస్తాను. తల్లి తండ్రి పెద్ద చిన్న అందరికి కూడా అయ్యా అంటే చిన్నవారికి నమస్కారం చేసిన సంస్కారం కాదు కనుక మీకు కొంత ఆస్వానం మధ్య చూస్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకున్న ప్రయత్నించి ఎవ్వరూ తప్పు చేయవాకండి. తెలుసుకోవడం మీ ధర్మం, చెప్పడం మా ధర్మం. ఇక్కడ కూర్చుంది మేము ఉన్నాం కాబట్టి చెప్తాం. కాబట్టి ప్రతి విషయాన్ని కింద నెంబర్ వాళ్ళు మీరు ఒక తరవ క్లియర్గా కూడా సమాధానంగా కింద నెంబర్ కనుక్కొని ఇప్పుడు ఆ అమ్మాయి వివాహ ప్రక్రియ అయ్యే దానికోసమై నీవే కంగారు బాబు, ఖచ్చితంగా అవుతుంది, ఏమి భయపడవాకు, 100% అవుతుంది. కాన్ఫిడెంట్గా ఉండు, విశ్వాసంగా ఉండు, ఆత్మవిశ్వాసంతో పనిచేయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా బ్రహ్మత్వంతో 24 నుంచి 28 వరకు కూడా కార్తీక దివ్య మాసములో ఆ కాశీ దివ్య క్షేత్రములో కేదార్ ఘాట్ సన్నిధిలో నా బ్రహ్మత్వంతో చేస్తున్నటువంటి అతిరుద్ర మహాయాగ సహిత కార్తీక ఆ యొక్క లక్ష దీపారాధన మహోత్సవంలో నువ్వు కూడా భాగస్వామి, మీ అమ్మాయి పేరు నీ పేరు అవి ఇచ్చేదానికి ప్రయత్నించమ్మా. కొంత సులభం చెబుతుంది. అయిన తర్వాత మళ్ళీ నాతో డిసెంబర్లో మాట్లాడమ్మా. నువ్వు మళ్ళీ మిస్ కాకుండా డిసెంబరు 15 పైన 30 రోజుల లోపల ఏదో రోజు నీ ఫోన్ నెంబర్కి మంచిగా ఫోన్ చేసి గురుగారితో మాట్లాడాలంటే నేను చెప్తా. మీ అమ్మాయికి ఖచ్చితంగా మంచి భర్త రావాలి, మంచి ఆరోగ్యంగా, సంతానంగా, ఉద్యోగపరంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా. కానీ విషయం తెలుసుకోకుండా ప్రయత్నిస్తే ఇబ్బంది పడతారు. మీకు నమస్కారం చేసి చెప్తున్నా, అర్థం చేసుకుని ప్రయత్నించి కింద నెంబర్ వాళ్ళు సంప్రదించి యాగంలో నీకు అది కూడా నీకు చెప్పానని చేయవాకు. నీ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మా అమ్మాయి జీవితం బాగుండాలి అని ఏకైక లక్ష్యం నీ మనసులో ఉంటే ప్రయత్నించు, లేదంటే నమస్కారం, తప్పులేదు. అది నీ అభిప్రాయం మీద ఆధారపడుతుంది. చేయనంత మాత్రం నీకేదో పాపం వస్తున్నానో చేస్తేనే నీకు వస్తుందని నేను చెప్పను. అట్లా చెప్పేవాడిని కూడా కాదు, బాగా అర్థం చేసుకో. చాలా క్లియర్గా ఉంటాను, ఏం చెప్పినా నిర్మోహంగా మాట్లాడతాను. కాబట్టి ఇది అర్థం చేసుకుంటానని మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రులకి ఆస్వాదిస్తూ, అలాగే సరేమ్మా ఆ కింద మనం సంపాదించమ్మా, శుభం. ఇక ప్రత్యేకంగా కూడా కాల సమయం పూర్తయింది కనుక ఈ రోజుకి నాకు మీ అందరికీ ఒకటే మాట, మనం 24, 28 వరకు చేసే కార్యక్రమంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవం, అలాగే ఒకటేమో లక్ష దీపారాధన మహోత్సవం. ఎవరు ఎన్ని 350 ముట్టించాలనేది మీ యొక్క వ్యక్తిగతం. నేను ఎవ్వరిని కూడాను నేను ఫోర్స్ చేయను, విషయం చెప్పడం వరే నా ధర్మం. దాన్ని అనుసరిస్తామో లేదనేది మీ ఇష్టం. ప్రతిదీ లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీకు మంత్రంతో సహా వినిపించేట్టుగా మీ గోత్రం వినిపించేట్టు చేయడం నా ధర్మం. దాంట్లో మీరు పాల్గొనటం లేదనేది మీ అభిప్రాయం. దాన్ని అనుసరిస్తూ 10 మంది ఒక్కొక్కరు 10 మందికి తెలియజేద్దాన్ని ప్రయత్నిస్తారేమని మా నారీమణులకి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా తల్లులు చేస్తానే ఆత్మవిశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందు వచ్చా. మహానందంగా జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.